అర్హత ఉన్న వారికి అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరుగుతుందని ఆర్డీఓ రామ్మూర్తి అన్నారు. బుధవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని 6వ, 7వ, 8వ, 9వ, 10వ వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలలో పాల్గొన్నారు. వార్డు సభల సందర్భంగా ప్రజాపాలన వార్డు సభ ఉద్దేశాలను చదివి వినిపించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నేటి నుండి 24వ తేదీ వరకు 4 రోజులు ప్రజాపాలన గ్రామ వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగిందని, ఆ వెరిఫికేషన్ జాబితాను గ్రామ సభలలో సభ్యులకు వినిపించి అనర్హులను మరియు అర్హత ఉండి జాబితాలో లేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులను స్వీకరించి మళ్లీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందించడం జరుగుతుందని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని 20 రోజులు ఈజీఎస్లోని కూలీలుగా పనిచేసే భూమి లేని రైతు కూలీలను ఎంపిక చేసి సంవత్సరానికి 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇవ్వటం జరుగుతుందని, వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందని, అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కాని రాళ్లు, రప్పలు ఉన్న భూమి, వివిధ ప్రాజెక్టుల కింద పైన భూమి, రహదారులు, వెంచర్లు తదితర భూములకు రైతు భరోసా ఇవ్వటం కుదరదని తెలిపారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జారీ మరియు కార్డుల మార్పులు చేర్పుల కోసం ప్రజాపాలన కార్యక్రమం మరియు సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారి జాబితా సిద్ధం చేయడం జరిగిందని, ఆ జాబితాలో అభ్యంతరాలు మరియు అర్హత ఉండే జాబితాలో పేర్లు లేని వారు సభలలో ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలని, గ్రామ వార్డు సభల సమావేశానికి రాని వారు మండల కేంద్రాల్లోని మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇల్లు లేని వారిలో సొంత ఇంటి జాగా ఉండి కొంతమంది సొంత ఇంటి జాగా లేని వారు మరియు నివాసానికి యోగ్యం కాని ఇండ్లలో ఉంటున్న వారు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి లిస్టు తయారు చేయడం జరిగిందని, ఆ లిస్టులో పేరు లేని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. మొత్తానికి ఇల్లు లేని వారు, పూరి గుడిసెలు, పెంకుటిళ్లలో నిర్వహించే వారికి, వితంతువులకు, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు మరియు వ్యవసాయ కూలీలకు ప్రాధాన్యత క్రమంలో ఇల్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంతరం ప్రక్రియ కాబట్టి గ్రామ వార్డు సభలో చదివే లిస్టులో పేర్లు లేని వారు ఎవరూ ఆందోళన చెందకుండా గ్రామ, పట్టణ సభలు మరియు మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, జిల్లా గ్రంథాలయం చైర్మన్ కెడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ ఐలేని అనితారెడ్డి, కమిషనర్ మల్లికార్జున గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మా రవీందర్, వార్డు కౌన్సిలర్స్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా 4 రకాల స్కీమ్స్ ఉంటున్నాయి. అందులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది యాక్చువల్గా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే వ్యవసాయ భూములకు సంబంధించింది. కానీ భూమి లేని పేదలు కూడా ఎలా అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించి ప్రత్యేకంగా ఈసారి రైతు భరోసా, ఆత్మీయ భరోసా అనేది 12,000 స్కీమ్ అనేది లాంచ్ చేయబోతున్నారు. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక మంచి, నిరుపేదలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో మంచి పేదలు మాత్రం ఒక మంచి స్కీమ్ ఇది మంచిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతు భరోసా అనేది మనకు ప్రభుత్వము ఎకరాకి 12,000 రూపాయలు చెప్పిన స్కీమ్ పెట్టుబడి సాయం కింద ఇస్తున్నాము. 3వ స్కీమ్ ఇచ్చిన విషయానికి వచ్చినట్లయితే ఇందిరమ్మ ఇండ్లు. ఇది ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా మనం ప్రజాపాలనలో మనము దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది గత సంవత్సరం క్రితము. అందులో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కింద దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ మేము యాప్ ద్వారా కూడా మేము ఎంక్వైరీ చేసినాము. మా యొక్క సిబ్బంది ప్రభుత్వం తరఫున ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక లిస్ట్ అనేది రావడం జరిగింది. ఆ లిస్టులో మనము ఇప్పుడు లిస్టులో డైరెక్ట్ మేము ఇవ్వకుండా మళ్ళీ గ్రామ ప్రజల ముందు తీసుకురావడం, వార్డు సభ్యుల ముందు తీసుకురావడం, ప్రజలకు ఆమోదం పొందడం ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ చదివినిపిస్తున్నాం. అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా దాన్ని చదివినిపిస్తున్నాము. ఈ చదివినిపించినా కూడా అందరూ అర్హులు ఎక్కువ మంది ఉండొచ్చు. కానీ ప్రభుత్వము కాన్స్టిట్యూన్సీలో 3,500 ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశం పెట్టుకున్నది. సరే, దాంట్లో మళ్ళీ చదివిన వాళ్ళందరూ ఎలిజిబుల్ కావచ్చు, కానీ దాంట్లో మెరిట్ ప్రకారం కొంతమందికి ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో అందుకనే కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇండ్లు కాబట్టి అప్పుడు అలాట్మెంట్ అనేది తర్వాత చేస్తాము. ఈ స్కీమ్లతో పాటు రేషన్ కార్డ్స్ మనకు ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నాము. రేషన్ కార్డు విషయాలలో తరచుగా రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ. వాస్తవంగా ప్రజల్లో కొంత అపోహ ఉండొచ్చు. రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ. గౌరవ మంత్రి గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో గౌరవ మంత్రి గారు అయితే గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మన స్థానిక మంత్రి గారు కూడా
చెప్పడం జరిగింది. అంటే రేషన్ కార్డ్స్ నిరంతర ప్రక్రియ, అప్పటి నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం ఈసారి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని పట్టుదలతో కంపల్సరీ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెంబర్ అడిషన్స్ అంటారు. మెంబర్ అడిషన్స్ అంటే కుటుంబంలో ఆల్రెడీ 2-3 ఉంటారు, పిల్లలు పెరిగిన పిల్లలు ఉంటారంటే వాళ్ళకు కూడా అడిషన్స్ చేయడం. ఇది కూడా గత 5 సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు కూడా టేకప్ చేయలేదు. అంటే ఈసారి మన ప్రభుత్వం కంపల్సరీ దీన్ని తీసుకుంటుంది. కాబట్టి ఇటువంటి మంచి అవకాశం ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చింది. ఇంతకుముందు ఆఫీసుల కార్యాలయం కాకుండా ప్రజల ముందు తీసుకురావడం, ప్రజల ముందు పెట్టడం అనేది ఒక మంచి అవకాశం. ఎక్కడైనా ఉన్నా కూడా చిన్న తప్పులు ఎక్కడైనా లిస్టుల పేరు తప్పులు కరెక్షన్స్ చేయాలని కూడా మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. అధికారులు ఎంక్వైరీ చేయడం ఒకటి, వార్డు సభ్యులు గ్రామ సభల ద్వారా కానీ మేము తీసుకున్న తర్వాత మీ యొక్క ఆక్షేపణలు తెలియసినట్లయితే మేము కూడా సవరించే కార్యక్రమం చేసుకుంటాం. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వార్డు సభ పెట్టుకున్నట్టయితే అక్కడి ఉన్న ప్రజలకు వారి స్థితిగతులు తెలుస్తాయి. దాని ప్రకారము ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి సదుద్దేశంతో ఈ వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పక్కా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, అదేవిధంగా ఏమన్నా చేర్పులు మార్పులు ఉంటే కూడా రేషన్ కార్డులో అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతు ఉన్న వ్యవసాయ విస్తీర్ణం చేస్తున్న రైతులకు రైతు భరోసా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని మరి ఇదివరకు జాబితా ఉన్నది, దాంట్లో ఏమన్నా పొరపాట్లు జరిగినా కూడా అవి మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసుకోవడం కానివ్వండి, రెవెన్యూ ఆఫీసర్స్ తోటి మరి మున్సిపల్ అధికారులతోటి కూడా ఎంక్వైరీ చేయించడము, దానికి అనుగుణంగా కూడా చర్యలు తీసుకోవడము, ఏదైతే ఉన్నదో ఆ పథకం ఉద్దేశము ప్రతి అర్హులైన వారికి ఆ పథకం లబ్ధి చేకూరేలా ఉండాలి, అనర్హులకు కాదు అర్హులకే చేరాలనే ఆలోచనతోటి ఈ పథకాలను తీసుకోవడం జరిగింది. జాబితాను చదివితే వాళ్ళందరూ వచ్చినట్టు ఫీల్ అవుతుండ్రు, రానోళ్ళంతా ఇక మాకు రాదు అంటారు. నిజంగా జెన్యూన్ పర్సన్స్ కనుక మనకు ఉన్నట్టయితే వార్డు కమిటీ సభ్యులు వార్డుకు 5 వేశారు కాబట్టి వారిని కూడా ఒకసారి అవన్నీ చదివి నిజంగా జెన్యూన్ ఉన్న వాళ్ళను మళ్ళీ రికమెండ్ చేసి ముఖ్యంగా లేని వాళ్ళకి ఇల్లు రావాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీని దిశగా అందరం చేయాలి. అలాగే దీనికి వార్డు సభ్యులు కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలని ఏదైనా తప్పిదం కారణంగా పేరు రాకపోయినా కూడా ఇక్కడ మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్లికేషన్స్ కానీ, కొత్త రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్స్ కానీ, లేదంటే రేషన్ కార్డులో పేర్లు తొలగించడం కానీ, పేర్లు యాడ్ చేయడం కానీ, అటువంటి సంబంధించిన దరఖాస్తులన్నీ స్వీకరించబడతాయి. అటు దరఖాస్తులు కూడా మా వద్దనే ఉన్నాయి. మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఉంటే జత చేసి ఇక్కడ ఇచ్చేస్తే కౌంటర్లో మేము దాన్ని తీసేసుకొని మీకు రసీదు కూడా ఇస్తాం. దీనిలో రానంత మాత్రాన మాకు రాలేదనేది మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ మేము ప్రభుత్వం పంపిస్తాం. మళ్ళీ సర్వే చేసి అన్ని సర్వేలు కంప్లీట్ అయినాకనే అంతా అరుగుల జాబితా అంతా ఫైనలైజ్. ఇలా ఏదో కారణం వల్ల రాకపోయినా మీరు సర్వే జరిగి కూడా కొంతమంది రాకపోయింది అనుకోండి, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్నోళ్ళదే కంప్లీట్ ఇదే ఫైనల్ కావచ్చు కూడా అనుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్న వాళ్ళు, ఊరుకు 2-3 ఇంట్లు కూడా ఇవ్వని వాళ్ళు, ఏ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక గ్రామసభ పెట్టిన వాళ్ళు ఇవాళ ఏదో లిస్టు కొద్దిగా మన దగ్గర ఉంటే ఆ లిస్టు ఎవరు చేసారు, ఎట్లా చేసారు, ఎందుకు చేసారు, ఇలాంటి విమర్శలు చేసుకుంటే ఎంతవరకు న్యాయం అనేది మీరు ఆలోచించాలి. మన దగ్గర మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఒక లిస్టు ఉంది. అదేంది, ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు ఉన్నది, రేషన్ కార్డుల లిస్టు ఉన్నది, తర్వాత రైతులకు సంబంధించిన ఆనాడే రైతు బంధు అన్నారు, ఇప్పుడు రైతు భరోసా అంటారు, అవి ఉన్నాయి. ఆ లిస్టులను ఇలా మీ మధ్యకు తీసుకొని చెప్పుకొని అని ఎంక్వైరీ చేయించుకొని పారదర్శకంగా ప్రభుత్వం చేస్తామంటుంది. ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు, మన శాసనసభ్యులు స్వాతంత్రం వచ్చినాక మొదటిసారి కొత్త ప్రకటన ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యిండు. కాబట్టి ఏది చేసినా ఒక పారదర్శకంగా ఉండాలి. 5 సంవత్సరాల్లో జరిగే కార్యక్రమం ఇది. మరి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ప్రస్తుతం ఇప్పుడు మంజూరైన మాకు రాలేదని లేదు. ఇది నిరంతర కార్యక్రమం. రైతు భరోసా కానీ, రేషన్ కార్డు కానీ, ఇల్లు విషయంలో కానీ, భూమి ఉండి ఇల్లు లేని వారు కూడా దరఖాస్తు చేసుకునేది ఉంటే తప్పకుండా మళ్ళీ కమిషనర్ గారు నిన్ననే చెప్పడం జరిగింది, అన్ని వార్డులలో తీసుకుంటారు. మరి ఓపికతోటి మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తప్పకుండా మీ అందరికీ అందించే విధంగా పెన్షన్ కూడా 26 జనవరి రోజు ప్రభుత్వం మరి లాంచింగ్ చేస్తుంది.
మరి అవి కూడా ఎన్నో రోజుల నుంచి కూడా చూసి మరి ఎదురు చూసే వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం